నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులకు కొరియన్ సంస్థల ఆసక్తి. మెగా కార్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు హ్యుందాయ్ సంసిద్ధత. అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. బఫర్ జోన్లలోని కట్టడాల్ని కూల్చేస్తామన్న హైడ్రా కమిషనర్. ఇతరుల ఘనతను కాంగ్రెస్ తమ గొప్పగా చెప్పుకుంటోంది. రుణమాఫీపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్న హరీష్ రావు. రంగారెడ్డి జిల్లాలో 14 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ స్వాధీనం. పెద్దంబర్పేటలో 2 అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్. కోల్కతాలోని హత్యాచార ఘటనపై దేశవ్యాప్త నిరసనలు. వారంలో కేసును పరిష్కరించాలని పోలీసులకు మమతా ఆదేశం. హిండెన్బర్గ్ ఆరోపణల వేళ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. జేపీసీ వేయాలన్న కాంగ్రెస్, ఖండించిన భాజపా. వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. కొరియా పర్యటనలో భాగంగా బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడి పెట్టాలని కోరారు. టెక్స్టైల్ రంగం విస్తృతికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు. యంగాన్ కార్పొరేషన్, కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ సహా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి పిలుపునకు కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు హ్యుందాయ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతకుముందు కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ వ్యవస్థాపకులైన ఎల్ఎస్ గ్రూప్ కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి కనబరిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయడం మాని సహకరించాలని పీసీసీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న సీఎంపై గులాబీ నేతలు సామాజిక మీడియా వేదికగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. విదేశీ పర్యటనల పేరుతో దుబాయ్ వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకున్న మీతో రేవంత్ కి పోలిక అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి దిగజారవద్దని బీఆర్ఎస్ నేతలకు ఆది శ్రీనివాస్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే తమ పని ఖతమవుతుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ స్టేట్, ఫ్యూచర్ తెలంగాణ, ఫ్యూచర్ సిటీ మొత్తానికి ముచ్చర్ల ప్రాంతంలో వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ప్రధానంగా అమెరికా పర్యటన విజయవంతం కావడం వల్ల సీఎం గారి పర్యటన తక్కువ చేసి చూపెట్టడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత కష్టపడుతుందో మనం చూస్తా ఉన్నాం. అసలు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీని, మీకు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే సూటు బూటు వేసుకుని దావోస్ కు 3 సార్లు పర్యటనకు వెళ్తే ఎన్ని పరిశ్రమలు మీరు హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు, ఆ చర్చకు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. దేశంలోనే గొప్పగా గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. 80,000 పుస్తకాలు చదివినట్లు గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ గ్రంథాలయాల అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెల 1నే జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయాల్లో ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి అయిందంటే పర్వాలే కానీ మన అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గ్రంథాలయ పరిస్థితి ఎక్కడైతే గొంగలు అక్కడనే ఉంది. ప్రతి మున్సిపాలిటీ కావచ్చు లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సిందిగా నేను రియాజ్ గారిని కోరుతూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. అర్హత ఉండి రుణాలు మాఫీ కాని వారి నుంచి 72,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన రుణమాఫీ కాల్ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీశారు. జిల్లాల నుంచి ఇప్పటివరకు 72,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఆయనకు వివరించారు. 2 దఫాల్లో 1,00,000 వరకు చేసిన ఫిర్యాదులే ఇన్ని ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. అర్హత ఉండి చాలా మంది రుణాలు వివిధ కారణాలతో మాఫీ కావడం లేదన్నారు. 3వ దఫా ప్రక్రియ పూర్తయ్యాక ఫిర్యాదులను గవర్నర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హరీష్ రావు చెప్పారు. బీఆర్ఎస్ చేసిన ప్రతి మంచి పనిని తాము చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా కరువుని పారద్రోలే మహత్తర లక్ష్యంతో కేసీఆర్ సీతారామచంద్ర ప్రాజెక్టు నిర్మించారని, ఆ ఘనతని కాంగ్రెస్ విజయంగా సృష్టించుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. సీతారామ ఎత్తిపోతల పథకం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది. అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వం మారినంత వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇక రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా? తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగమైతే కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే 15,30,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. ఇది తెలంగాణలో వ్యవసాయం పరిస్థితికి తొలి ప్రమాద సంకేతమని చెప్పారు. దశాబ్ద కాలంలో దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లో ఎందుకింత విధ్వంసమని ప్రశ్నించారు. మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, ఇప్పుడు సాగయ్యే భూ విస్తీర్ణం కట్ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్టు చేశారు. రుణమాఫీ పేరుతో మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే చేతలు సచివాలయం గేటు దాటడం లేదన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని శ్వేతపత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 62,000 కోట్ల రుణాలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తలపెట్టిన ప్రాజెక్టులపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంలో మెగా సంస్థ తప్పిదాలున్నాయని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు ఫండింగ్ కోసమే మెగా సంస్థను రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. సుంకిశాల ప్రాజెక్టు కళ్ల ముందే కూలిపోయినా మెగా సంస్థపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కాంట్రాక్టులకు బోధ్యమైంది. నిన్న జరిగినటువంటి సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడం తోటి 10 రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి రాలేదా? లేకుంటే ప్రభుత్వం దృష్టికి వచ్చినా కూడా 10 రోజుల నుంచి దీన్ని గోప్యంగా ఉంచి కాంట్రాక్టర్ ని కాపాడుకునేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నదా? నీటి వనరులను పరిరక్షించుకోకపోతే హైదరాబాద్ మహానగరం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హైదరాబాద్ ఆస్తుల పరిరక్షణ విపత్తుల నిర్వహణ సంస్థ హైడ్రా పేర్కొంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 61% మేర చెరువులు, సరస్సులు కుచించుకుపోయినట్లు గుర్తించిన హైడ్రా 3 దశల్లో వాటిని పునరుద్దరిస్తామని సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను క్రమంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. పేదలను అడ్డుపెట్టుకుని భూముల ఆక్రమణలకు యత్నించే వారితో పాటు అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చే అధికారులపైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు. చెరువుల్ని చెరబడుతూ హైదరాబాద్ మహానగరాన్ని కబ్జాదారులు ప్రమాదంలోకి నెడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్లో విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా తొలి ప్రాధాన్యతంగా చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించిందన్నారు.
ఈవీడీఎంలోని సిబ్బంది 10 మంది అధికారులతో కలిసి గ్రేటర్ పరిధిలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2023 వరకు అందించిన దాదాపు 56 చెరువుల శాటిలైట్ చిత్రాలను పరిశీలించామని, అందులో కొన్ని 60 నుంచి 80% మేర కుచించుకుపోయినట్లు రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచి హుస్సేన్ సాగర్ సైతం 21% కబ్జాకు గురైనట్లు వివరించారు. అలాగే బతుకమ్మకుంట, తుమ్మలకుంట 100% కనుమరుగైందని రంగనాథ్ తెలిపారు. సరూనగర్ 26%, ఇట్లా మొత్తం అంటే ఈ సింగేజ్ లాస్ట్ లో అంటే 23 దాకా. ఇప్పుడు ఈ 1 ఇయర్ ఇంకా ఫర్దర్ సింగేజ్ ఇదంతా లాస్ట్ ఇప్పటికి దాదాపు 80% అయిపోయి ఉంటుంది. ఇండియాలో కూడా 90% అయిపోయింది. చెరువు ఉండదన్నమాట అక్కడ. అది ఇప్పుడు మెల్లిగా 90% అయిందంటే ఇక అసలు నెక్స్ట్ చెరువు లేదా. చెరువుల పరిరక్షణకు హైడ్రా 3 దశల్లో పనిచేస్తుందని రంగనాథ్ వెల్లడించారు. మొదటి దశలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కట్టడి చేయడం, రెండో దశలో ఇప్పటికే నిర్మించిన వాటిని కూల్చివేయడం, మూడో దశలో చెరువుల్లో పూడికతీత, గొలుసుకట్టు చెరువుల పునరుజ్జీవానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ ప్రక్రియలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకు సాగుతామన్న కమిషనర్, హైడ్రా ఏర్పడి నెల రోజులు పూర్తి కాకముందే ప్రజల నుంచి రోజుకు 100ల్లో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది, సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అయింది ఏదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దామని. బట్ ఇంకా ఫర్దర్ గా మనం ఆపలేకపోతే గనక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్ గా ఉండకుండా ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, ఇవన్నీ లేకులు, గవర్నమెంట్ ల్యాండ్స్, పార్కులు, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండకుండా ఉండడానికి అలా దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కొంతమంది రియల్టర్లు, బిల్డర్లు నిరుపేదలను అడ్డుపెట్టుకుని చెరువు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని హైడ్రా కమిషనర్ వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోవాలని సూచించారు. ఎప్పటికే బఫర్ జోన్లో నిర్మించిన ఇళ్లకు భవిష్యత్తులో ప్రమాదం తప్పదని సూచించారు. అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాన్ని ఇంకా అంతస్తులు ఎక్కువ వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టారాజ్యంగా చేస్తుంటే కనుక ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది మీరు కాన్సన్ట్రేట్ పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిష్ ఆర్డర్ మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్ని జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో లీగల్ గా చేస్తుంటాము. చేసే డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఇది ఎఫ్టీఎల్ లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తాం. త్వరలో హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లతో పాటు ఎస్పీ ర్యాంకు అధికారి పనిచేస్తారని రంగనాథ్ తెలిపారు. కబ్జాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు 72 బృందాలను రంగంలోకి దింపనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సో దీంట్లో త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా కాన్స్టిట్యూట్ అవబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ దాని లిమిట్స్ అంతా కూడా అప్ టు ఈ ఓఆర్ఆర్ దాకా ఉన్నటువంటి మొత్తం ఏరియా అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2050 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్లూడ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ లిమిట్స్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఈ హైడ్రా ఏరియా విల్ బి ఆల్మోస్ట్ 2000 అంటే 3-fold ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాడీస్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది. ఇటీవల నందగిరి హిల్స్ పార్కు స్థలం విషయంలో హైడ్రాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రజల కోసమే తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్కు స్థలాన్ని పరిరక్షించేందుకు కాలనీవాసులు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలపై ప్రజలు సహకరించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర డ్రగ్ స్లెడ్డర్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ₹1 కోటి పైగా విలువైన హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలించే క్రమంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయి మార్కెట్ రేటు ప్రకారం పట్టుకున్న సొత్తు విలువ ₹14 కోట్ల వరకు ఉంటుందని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. రాచకొండ పోలీసులు హ్యాష్ ఆయిల్ ముఠా గుట్టు రట్టు చేశారు. పెద్దంబర్పేట ఓఆర్ఆర్ వద్ద 2 అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి ₹1 కోటి పైగా విలువైన 13.5 లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వంచుర్బ కొండబాబుకు మాదక ద్రవ్యాల సరఫరాలో భాగస్వామి అయిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటికే డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న అతని బంధువు వంచుర్బ బాలకృష్ణను జత చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి తక్కువ ధరకు హ్యాష్ ఆయిల్ ను సేకరించి అధిక ధరలకు విక్రయించేవారని సిపి సుధీర్ బాబు తెలిపారు. 1 kg ఆఫ్ ఆఫీష్ ఆయిల్ మేక్ చేయాలంటే దే హ్యావ్ టు 40 kgs ఆఫ్ గాంజా. ఇన్ ద ప్రాసెస్ నౌ వీటన్నిటిని ఈ 13.5 kg రావాలంటే 600 kgs ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ని గాంజా లీవ్స్ని దాని తర్వాత ఇథెనల్ ఇవన్నీ కలిపి ఈ ఆషిష్ ఆయిల్ తయారు చేస్తారు. అది మనం మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఇస్ అబౌట్ 11 crores వస్తుంది అంతే కలుపుకుంటే. సులభంగా త్వరగా భారీ స్థాయిలో డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో వ్యవసాయాన్ని పక్కన పెట్టిన కొండబాబు మత్తుదందాలోకి దిగాడు. కాలక్రమేణా హ్యాష్ ఆయిల్ తయారీదారులు, సరఫరాదారులు అన్నీ వీరే అయ్యారని పోలీసులు తెలిపారు. బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి 14 కిలోల హ్యాష్ ఆయిల్ కోసం ఆర్డర్ ఇవ్వగా నిందితులు విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగుళూరు తరలించేందుకు యత్నించగా పట్టుకున్నట్లు సిపి సుధీర్ బాబు వెల్లడించారు. స్పీడ్ మనీ, స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తా ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక 1.8 crore వర్త్ మెటీరియల్ సీజర్తో పాటు ఒక మేజర్ యాక్టివిటీ పర్టైన్ టు డ్రగ్ అబ్యూస్ వీటి మనం కంటైన్ చేసినట్టయింది. మన పెద్దంబర్పేట దగ్గర హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీరు పట్టుకోవడం జరిగింది. ఇటీవల తండ్రి కుమారులు మత్తుదందా చేస్తూ పోలీసులకు దొరికిన ఘటనను సిపి సుధీర్ బాబు గుర్తు చేశారు. ఈజీ మనీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులను సైతం నిందితులు మత్తుదందాలోకి లాగుతున్నట్లు వివరించారు. ఇలాంటి మాదక ద్రవ్యాల ముఠాలు దేశంలో చాలానే ఉన్నాయన్న సుధీర్ బాబు వారిని కట్టడి చేసేందుకు ప్రజల సహకారం కావాలని కోరారు. ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ సోర్స్ ఉంది, ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి. డ్రగ్స్ తీసుకునేందుకు వచ్చిన వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. బెంగళూరులో ఎవరికి ఈ డ్రగ్స్ చెరవేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సిపి సుధీర్ బాబు తెలిపారు. మత్తుదందాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదానీ సంస్థనుద్దేశించి హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును సీబీఐ లేదా సిట్కు అప్పగించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. అదానీ సెబీతో రాజీ పడే అవకాశం ఉన్నందున సీబీఐ లేదా సిట్ దర్యాప్తునకే ఆదేశించాలని కోరింది. సెబీ చైర్పర్సన్ పదవికి మాధుభి బుచ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ డిమాండ్ చేశారు. తద్వారా సెబీ విశ్వసనీయతను కాపాడాలని పేర్కొన్నారు. మోదీ, అదానీ కలిసి చేసిన మోదీని మెగా స్కామ్పై పూర్తిస్థాయి దర్యాప్తు చేయడానికి వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు. అదానీ గ్రూప్ మోసాలకు పాల్పడిందన్న హిండెన్బర్గ్ ఆరోపణలపై 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని గతేడాది సెబీని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు అదానీ సంస్థ రూల్ 19A ఉల్లంఘించిందా లేదా అని తెలుసుకోలేదని ఆరోపించారు. సెబీ దర్యాప్తు ఆలస్యం వల్ల తన మిత్రుడి అక్రమ కార్యకలాపాలు బయటపడకుండా ప్రధాని మోదీ ఎన్నికలను సౌకర్యవంతంగా నావిగేట్ చేశారన్నారు. ప్రధాని చెప్పిన అమృత కాలంలో ఏ దర్యాప్తు సంస్థ విశ్వసనీయమైందని కాదని మండిపడ్డారు. ఎంపైర్ స్వయంగా రాజీ పడితే మ్యాచ్ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్పై
హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు జేపీసీ వేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ను బీజేపీ ఖండించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, పెట్టుబడులను నాశనం చేసే ప్రయత్నమేనని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. హిండెన్బర్గ్ ఆరోపణలు, సెబీపై విపక్షాలు విమర్శలన్నీ ఓ విస్తృత కుట్రలో భాగమని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్ మిత్రపక్షాలు వారి టూల్ కిట్ ముఠాలోని ఓ మిత్రుడు కలిసి భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్ర పన్నారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాంగ్రెస్ పాలించిన 2004 నుంచి 2014 మధ్యకాలంలో ఎన్నో కుంభకోణాలు బయటపడినప్పటికీ హిండెన్బర్గ్ ఎందుకు నివేదికలను ఇవ్వలేదని ప్రశ్నించారు. అదానీ గ్రూప్పై ఆరోపణలకు సంబంధించి విచారణకు రావాలని గతేడాది సెబీ నోటీస్ పంపినప్పటికీ హిండెన్బర్గ్ ప్రతినిధులు రాలేదని చెప్పారు. తమ ఆరోపణలను ఖండిస్తూ సెబీ చీఫ్ మాధవి బచ్ చేసిన ప్రకటన మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతోందని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ పేర్కొంది. సెబీ చీఫ్ స్పందనపై సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించిన హిండెన్బర్గ్ మరిన్ని ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్లు చేసింది. మాధవి స్పందనలో ఆమెకు మారిషస్ ఫండ్లు ఉన్నాయన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయని పేర్కొంది. దీంతో పాటు ఆ ఫండ్స్ ను ఆమె భర్త ధావల్ చిన్ననాటి మిత్రుడు నడుపుతున్న విషయం కూడా తేలిందని పేర్కొంది. ప్రస్తుతం అతడు అదానీ గ్రూప్ లో డైరెక్టర్ గా చేస్తున్నారని వెల్లడించింది. వాటిల్లో బచ్ వ్యక్తిగత పెట్టుబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయని వెల్లడించింది. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని ఆరోపించింది. సెబీలో నియామకంతో ఆమె 2017లో స్థాపించిన కంపెనీలు నిద్రాణమైపోయాయని పేర్కొంది. ఆఫ్షోర్ సింగపూర్ కన్సల్టింగ్ సంస్థ, భారతీయ కన్సల్టింగ్ సంస్థ, మాధవి లేదా ఆమె భర్త ధావల్ బచ్ ఆసక్తిగా ఉన్న ఏదైనా ఇతర సంస్థ ద్వారా కన్సల్టింగ్ క్లయింట్లను పూర్తి జాబితా వివరాలను బహిరంగంగా విడుదల చేయగలరా అని ప్రశ్నించింది. సెబీ చీఫ్ పూర్తి పారదర్శక బహిరంగ విచారణకు కట్టుబడి ఉంటారని హిండెన్బర్గ్ ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాల్లో తన పరువు పోతుందని, చనిపోయిన డాక్టర్ తనకు కూతురు లాంటిదని, ఒక పేరెంట్గా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సందీప్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని సందీప్ వెల్లడించారు. అటు వైద్యురాలిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్లో ఆందోళనలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, అన్ని ఆసుపత్రుల్లో కేంద్ర రక్షణ చట్టం అమలుకు కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది డాక్టర్లు నిరసనల్లో పాల్గొన్నారని ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా ప్రధాన కార్యదర్శి సర్వేష్ పాండే తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరుస్తామని కేంద్రం రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన కేసును పోలీసులు పరిష్కరించలేకపోతే సీబీఐకి అప్పగిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన దీదీ ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి పోలీసులకు డెడ్ లైన్ విధించారు. వచ్చే ఆదివారంలోగా కోల్కతా పోలీసులు ఈ కేసును పరిష్కరించలేకపోతే దీన్ని సీబీఐకి అప్పగిస్తామని సీఎం మమత అన్నారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థకు సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉందన్నారు. అలాగే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని కోరుకుంటున్నట్లు సీఎం మమత చెప్పారు. ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న వేళ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.